నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మాట్లాడదాం మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎందుకు మీరు బాగున్నారు అని అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన పేరుతోని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అభివృద్ధి శూన్యంగా ఉన్నది. సో ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన చేపడుతున్నది కాబట్టి, దాన్ని అడ్డుకునే భాగంలో మీరు సక్సెస్ అవుతున్నారు కాబట్టి బాగున్నారు అంట. ఏమంటారు సార్? అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ నన్ను చైర్మన్ గా నియమించి నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినాం. ముఖ్యమంత్రి గారు సూటిగా ఒకటే మాట చెప్పింది, ఇంతమంది ఇల్లు కూలగొట్టి మనం డెవలప్మెంట్ చేస్తాం, కానీ ఇల్లు కూలగొట్టకుండా డెవలప్ చేస్తాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఆ ఇల్లు కూలగొట్టకుండా మనం చేద్దాం, ఉన్న వాటిని మూసీలో ప్రవహించే నీటిని మంచిగా చేద్దాం, మూసీలో ఉన్న ఒండ్రు మట్టిని అంతా తీద్దాం, మూసీ నదిలో క్వాలిటీ ఆఫ్ వాటర్ని పెంచుదాం, కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి మూసీ నది నింపుదాం, మూసీ నది మీద 15 బ్రిడ్జిలు కడదాం, ఇవన్నీ కూడా చేద్దాం, కానీ ఇల్లు కూలగొట్టకుండా చేద్దాం అనే నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంది. కాబట్టి అప్పుడు ఎటువంటి గొడవ జరగలేదు, ఎటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అసలు మూసీ ప్రాజెక్టునే వద్దంటున్నారా మీరు, లేదంటే ఆ బాధితులకు అండగా నిలబడుతున్నారా, లేదంటే మీరు ఏమైనా రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మరి డెవలప్మెంట్ చేయాలంటే డెమాలిషన్ చేయాల్సి వస్తుంది. 30 ఏళ్ళ నుంచి నేను పెయింట్ రంగంలో పని చేసుకుంటూ 30 రూపాయలు కూలి చేసుకొని ఒక 70 గజాలు ఇల్లు కట్టుకున్నా. 10 ఇయర్లు వచ్చి కూలగొడతాం అంటుండ్రు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మేము చెప్పినాం, ఎమ్మెల్యే గారు చెప్తే వచ్చి బుల్డోజర్ వచ్చిన ఉడక మీరేం టెన్షన్ అవ్వకండి అన్న, మేము ఉన్నాం మీ ఇంటికి కాపలా, మీరేం ఆందోళన చెందొద్దని చెప్పిండు. ముఖ్యమంత్రి హోదాలో ఉంది, ఎత్తుందండి ఇరుస్తా వారి కాసేతులు తీసుకుంటా, ఇదేం మాట్లాడుతుంది. ఒక నిన్న మొన్న మీరు పోయిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దానికి మీ సమాధానం ఏంటి? లేదు, మధ్యలో మేమెవరు అండి ఆప్తంకు. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి మేము. ఎట్లా అనిపిస్తున్నా సార్ మీకు ఈ తతంగం అంతా చూస్తుంటే? ఓ పక్కేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటారు కాసేపు, మరోసారి వచ్చేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు. కడియం శ్రీఆర్ లాంటి నేతలు నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. దానం నాగేందర్ ఏమో విచారణకు రమ్మంటే విచారణకు రాడు. ఈ తతంగం అంతా చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తా ఉంది? అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారు వీళ్ళందరూ? ఒక నైతిక విలువలు లేకుండా కాంగ్రెస్ చిల్లర రాజకీయానికి దిగినరు. అంటే ఇంత చిల్లర రాజకీయానికి దిగిన నమ్మకం పోతుంది ప్రజలకు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్ కేంద్రంగా, ముఖ్యంగా హైదరాబాద్ కు జీవనాడిగా పిలువబడుతున్నటువంటి మూసీ కేంద్రంగా ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క రాజకీయంగా, మరోపక్క సామాజికంగా ఉద్యమం అయితే బయటికి వస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూసీ పేరుతో చాలా రకాల అంశాలను తెర మీదకి తీసుకొస్తా ఉన్నది. గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో 0% అభివృద్ధి జరిగింది. ఇప్పుడు రాబోయే మా ప్రభుత్వంలో మూసీని ప్రక్షాళన చేస్తాము, మూసీ సుందరీకరణ పేరుతోని పెద్ద ఎత్తున ఇక్కడికి పెట్టుబడులను కూడా తీసుకొస్తామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. దాంట్లో భాగంగానే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఈ మూసీకి సంబంధించి దాని పక్కన ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి కూడా చర్చ నడుస్తూ ఉన్నది. దీన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భుజాన వెత్తుకొని వాళ్ళు కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి వారిని ఎందుకు మనము ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే, వారు గతంలో ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా పనిచేసిండ్రు. సో వారైతేనే ఇంకా దీని మీద స్పష్టంగా చెప్పగలరనేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎందుకు మీరు బాగున్నారు అని అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన పేరుతోని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అభివృద్ధి శూన్యంగా ఉన్నది. సో ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన చేపడుతున్నది కాబట్టి, దాన్ని అడ్డుకునే భాగంలో మీరు సక్సెస్ అవుతున్నారు కాబట్టి బాగున్నారు అంటాను. ఏమంటారు సార్? కోట్ల రూపాయలు కొలగొట్టినది. అసలు మేము చేసిన మూసీలో డెవలప్మెంట్ చేసింది ఏముందండి? మూసీలో డెవలప్మెంట్ చేసి బ్యూటిఫికేషన్ టోటల్ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఇక్కడ 3 కిలోమీటర్లు ఎల్బీనగర్ వైపు, ఉప్పల్ వైపు 200 కిలోమీటర్లు, అక్కడ హైకోర్టు దగ్గర కూడా మొత్తం 6-7 కోట్ల రూపాయలు, 10 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖర్చు పెట్టి టెంపరరీ బ్యూటిఫికేషన్ చేసినాం. ఎందుకంటే అప్పటి వరకు మూసీలో అంటనే దుర్గంధపూరితమైన వాసన, ఆ ఒడ్డు దాకా వారు వచ్చేవాళ్ళు కాదు. కనీసం ప్రజలు వచ్చి చూస్తే ఏం చేస్తున్న సంగతి తెలుస్తుంది టెంపరవరీగా. ఎందుకంటే దీర్ఘకాలికంగా డెవలప్ చేయాలంటే ఒక 4 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది టైం. ఆ దీర్ఘకాలిక డెవలప్మెంట్ చేసే 4 to 6 years దాకా జనం ఎవరు రాకుంటే బాగుండాలని టెంపరవరీగా డెవలప్ చేసాం. ఇలా కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? కోట్లు సంపాదించిన శుద్ధ అబద్ధం అది. ఇంకొక విషయం సార్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అసలు ఏం పని చేస్తా ఉన్నా సార్ హైదరాబాద్ లో? ఆ సంస్థ ఏం పని చేస్తుంది అంటే ఏం చెప్తారు?
మూసీ నది డెవలప్మెంట్ చేయాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ప్రజలకు నష్టం కాకుండా సాధ్యమైనందుకు తక్కువ నష్టంలో ఏ విధంగా ఈ ప్రాజెక్టు చేయాలన్న అనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. దాని వివరాలన్నీ కూడా కన్సర్న్ ముఖ్యమంత్రి గారికి, కన్సర్న్ మినిస్టర్ గారికి మనము చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను చేసిన పని కూడా అది. అసలు మూసీ నది డెవలప్మెంట్ కానీ, ప్రక్షాళన కానీ, బ్యూటిఫికేషన్ కానీ స్టార్ట్ అయిందంటే కేసీఆర్ గారి హైడ్లో స్టార్ట్ అయిందండి ఇది. కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మూసీ నదిని డెవలప్ చేయాలి, మూసీ నది పునర్జీవన కార్యక్రమం మొదలు పెట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నన్ను చైర్మన్గా నియమించి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు వారి నాయకత్వంలో మొదలుపెట్టింది. ఎట్లా మొదలుపెట్టిందంటే వారు నాయకత్వంలో మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు మూసీ మురుగునీరు అంతా కూడా మూసీలోకి వస్తుంది. అంటే మనం వాడిన డ్రైనేజ్ మురుగునీరు అంతా కూడా మూసీలోకి వస్తుంది. ఈ మూసీలోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ పొల్యూషన్ ఎక్కువైతా ఉంది. అలాగే కాలుష్య కారకాలు కూడా ఎన్నో కాలుష్య కారకాలు అంత కలుస్తూ ఉన్నాయి. తద్వారా మూసీ నది మొత్తం కూడా ఒక కుళ్ళిపోయిన పరిస్థితి లాగా అయిపోయింది. అంత మరీ దారుణమైన పరిస్థితి లాగా అయిపోయింది. సో ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగేయాలంటే మొదటి అడుగు ఏం వేయాలి? మొదటి అడుగు మూసీలోకి వచ్చిన నీళ్ళన్నీ కూడా కంప్లీట్గా డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేసి మంచి నీటిని లోపలికి పంపాలి ఫస్ట్ ఫేజ్లో. ఆ ఫస్ట్ ఫేజ్లో పంపాలంటే 3 నుంచి 4 ఏళ్ళు పడుతుంది. అన్ని ఎస్టీపీలు కట్టాలి. 32 ఎస్టీపీలని 3,600 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. దానికి దాదాపు నిధులు మంజూరు చేసేసిండ్రు. దాదాపు 2021 ఆ ఎస్టీపీలన్నీ ప్రారంభమైనవి. 2023 ఎన్నికల నాటికి దాదాపు 75 నుంచి 80% అన్ని పూర్తి అయినాయి. మొత్తం 100% పూర్తి కాలే, 1-2 100% పూర్తి అయినాయి. మిగతా అన్ని 70 నుంచి 80% పూర్తి అయినాయి. ఈలోపు ప్రభుత్వం పోయింది. దాంతోపాటు మూసీ ప్రక్షాళన దాంతోపాటు దాదాపు 500 కోట్ల చిల్లరతోటి 15 బ్రిడ్జ్లు శాంక్షన్ చేసింది. ఎవరు? కేటీఆర్ గారు ఎంఏయుడి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ బ్రిడ్జెస్ అన్ని కూడా బెస్ట్ బ్రిడ్జెస్ ఉండాలి. వాటి కింద మనకు చెక్ డ్యాములు కట్టాలి. తద్వారా మూసీలో మంచినీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మనం మొదలుపెట్టిన కార్యక్రమం. ఆ మొదలుపెట్టిన కార్యక్రమాలే నేటికి ఇప్పటి వరకు పూర్తయి ఎన్నో ఇనాగ్రేషన్లు రేవంత్ రెడ్డి గారు చేశారు. అయితే ప్రక్షాళన చేయాలంటే మొదట డ్రైనేజ్ వాటర్ శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే 3 ఏళ్ళకి మినిమం టైం పడుతుంది. ఎందుకంటే అందులో దాదాపు 88 నుంచి 94 ఏమో ఎస్టీపీలు కట్టాలి మొత్తం సిటీ వ్యాప్తంగా. ఫస్ట్ ఫేజ్ కింద 32 ఎస్టీపీలు కేసీఆర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండ్రు. సెకండ్ ఫేజ్ 30 ఎస్టీపీలు కూడా వారాధ్వర్యంలో ప్రపోజల్ పంపించిండ్రు. కేంద్రంలో అమృత్ స్కీమ్ కింద అన్ని ప్రపోజల్స్ వారాధ్వర్యంలో పోయినాయి. అవి శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఎన్నికలు వచ్చినాయి. సో ఈ 94 ఎస్టీపీలు నిర్మించినాక మూసీలో క్వాలిటీ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసిన వాటరే మూసీలోకి వస్తుంది. నీళ్లు తేటగా తెల్లగైపోతాయి. నెంబర్ 1 స్టేజ్. అది పూర్తయిన వెంటనే మూసీ ప్రవాహం అంతా కూడా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది కాబట్టి చాలా దూరం ప్రవహిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రవాహం పెరుగుతున్నప్పుడే కొంచెం ఫోర్స్గా వెళ్ళిపోతుంది. ప్రవాహం తగ్గినప్పుడు అక్కడక్కడ పాయలుగా ప్రవహిస్తుంటాయి. అక్కడక్కడ గుంటలలో నీళ్ళు నిల్చుంటాయి. వాటి వల్ల దోమలు గీమలు చాలా పెరిగిపోతాయి. కాబట్టి దాన్ని కొంచెం తవ్వి ఇట్లా యూ షేప్ లాగా ఈ విధంగా చేయాలి. యూ షేప్ లాగా చేస్తే ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంటుంది. ఆ తవ్విన మట్టినంతా కూడా ఒండ్రు మట్టి, డ్రైనేజీకి సంబంధించిన సన్నటి సిల్టు, ఒండ్రు మట్టి, పరిశ్రమల కాలుష్యాలు అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్న. ఆ ఒండ్రు మట్టిని అంతా తొలగించి 2 సైడ్లకు వేసేస్తే ఈ 2 సైడ్లకు వేయడం వల్ల లోపల ప్రవహించే ప్రవాహము పెరుగుతుంది, ప్రవహించే నిడివి పెరుగుతుంది. తద్వారా ఫోర్స్గా వెళ్ళిపోతాయి నీళ్ళు. కాబట్టి 32 సెంటీమీటర్ల వర్షం 2025 వచ్చిండో దాదాపు 35 సెంటీమీటర్లు వస్తే కూడా మూసీ నదికి ఏం కాకుండా ప్రవాహం నిరంతరం వెళ్ళిపోయే విధంగా దాన్ని డిజైన్ చేసి ఆ విధంగా తవ్వాలి. తవ్వినాక ఆ మట్టిని తీసి 2 సైడ్లకి వేయాలి. ఈ సైడ్లకి వేసిన మట్టిని ఎక్కువ కాలుష్య కారకాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎర్రమట్టితో క్యాపింగ్ చేయాలి. క్యాపింగ్ చేసి 2 సైడ్ల 100 ఫీట్ల రోడ్లు మనం నాగోల్ నుంచి బాపుఘట్ వరకు వేయాలి అనేది మా లక్ష్యం. అయితే ఇందులో ముఖ్యంగా మేము దాన్ని విభేదించే కారణం ఏంటంటే మూసీ ప్రాజెక్ట్ని వద్దంటలేము మేము.
ప్రాజెక్ట్ని అసలే వద్దంటే ప్రాజెక్టు ప్రారంభమైందే కేసీఆర్ గారు అయ్యిందా. కానీ ప్రాజెక్టు పేరు మీతో జరుగుతున్న అవినీతిని, ప్రాజెక్టు పేరు మీతో పేదల ఇండ్లు గుణగొడుతున్న దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడికి పోయి ఇంకో ప్రశ్న సార్, మేము ఇందాక మాట్లాడుతూ ఇదంతా చేయడానికి 4 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుందని చెప్పిండ్రు. కేసీఆర్ గత 9.5 నుంచి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. సో మరి ఆ 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఒకవేళ చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు మీ మీద విమర్శలు చేస్తా ఉన్నది? చూడండి కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయినరు అని చెప్పేసి మీరు అడుగుతున్నప్పుడు ప్రశ్న, ఒక రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రాన్ని సాధించుకున్నాక చేయాల్సిన ప్రాముఖ్యతలు ఏమున్నాయి, ప్రజలకు అందియాల్సిన ప్రాముఖ్యతలు ఏమున్నాయి అనేది ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఇది. గడిచిన 60-70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం వివక్షకు గురైంది కాబట్టి, తాగునీటికి సాగునీటికి చాలా సఫర్ అయింది కాబట్టి, సాగునీరు లేక చాలా మంది రైతాంగాలు అంతా కూలీలుగా పనిచేస్తున్నారు కాబట్టి మొదట కాళేశ్వరం పనిచేసుకున్నాడు, సాగునీటి కాలువలన్నీ కూడా మరమ్మతులు చేసిండు. రెండవ విడతగా తాగునీటి సమస్యను తీర్చిండు, ఏది మిషన్ భగీరథ పెట్టేసి ప్రతి గ్రామానికి మీకు ఇవాళ నల్ల ఇప్తే నీళ్ళు వచ్చినండి. అంటే మొదటి 10 సంవత్సరాల్లో ఇవి పూర్తి చేసినండి. దాని తర్వాత చివరికి ఈ 2 పనులు పూర్తి అయిపోయినాయి, దాని ఫలితాలు సత్ఫలితాలు వస్తున్నాయి. ఏ తండాలకు కొని ఇలా నల్ల ఇప్తే నీళ్ళు వస్తున్నాయి, ఏ గ్రామానికి కొని ఇలా కాళేశ్వరం నీళ్ళు వచ్చి సాగు పండుకొని పంటలు కలకల్లాడుతున్నాయి. ఈ 2 లక్ష్యాలు పూర్తి అయినాయి. కాబట్టి ఇప్పుడు 3వ లక్ష్యం కోసం మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో 2021లో, అంతేగాని 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోతే, 10 సంవత్సరాలు అందరూ చేయలేరండి. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ 10 సంవత్సరాలు పూర్తి చేయలేరు ఎవరు కూడా. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ తాగునీటికి సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ 2 పూర్తి చేసిండు. మూసీ నదిని ఇప్పుడు మొదలుపెట్టిండు 2021లో. సో గతంలో మీరు మూసీ చైర్మన్ గా పనిచేశారు కదా, మీరు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఒకవేళ అక్కడ నుంచి నది ప్రవహిస్తే కనుక నదికి అటుపక్క ఇటుపక్క 50 మీటర్ల వరకు ఎట్లాంటి కట్టడాలు కూడా ఉండదు. సో ఆ నది కాకుండా ఒకవేళ నాలా ఉంది అనుకుంటే నాలా పక్కన 10 మీటర్ల వరకు ఎట్లాంటి కట్టడాలు కూడా ఉండకూడదు. సో దాంట్లో భాగంగానే ఇవాళ మేము అన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తాము, ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు గతంలో మూసీ ప్రక్షాళన చైర్మన్ గా ఉన్నారు, మీరు కూడా మూసీని సుందరీకరణ భాగంగా చేసిండ్రు. మీకు అప్పుడు మరి ఆ నిబంధనలు కూడా మీకు కూడా ఉన్నాయి కదా, అప్పుడు ఎట్లా ప్రక్షాళన చేసిండ్రు మీరు? ఎప్పుడండి? గత ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వంలో మేము ప్రక్షాళన చేసినప్పుడు ఎప్పుడైతే బఫర్ జోన్ లో ఇండ్లు వస్తున్నాయో, ఈ బఫర్ జోన్ లో ఇండ్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి డెవలప్మెంట్ చేయాలంటే డెమాలిషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంతమందిని మేము ఇబ్బంది పెట్టలేము. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి నేను కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినాం. ముఖ్యమంత్రి గారు సూటిగా ఒకటే మాట చెప్పిండు, ఇంతమంది ఇళ్ళు కూడా ఒకటి మనం డెవలప్మెంట్ చేయాల్సిన, మూసీని డెవలప్మెంట్ చేయాల్సిన, అంటే మూసీని డెవలప్మెంట్ చేస్తాం కానీ ఇల్లు కూడా కొట్టుకుంటే డెవలప్ చేస్తాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆ ఇల్లు కూడా కొట్టుకుంటే మనం చేద్దాం, ఉన్న వాటిని మూసీలో ప్రవహించే నీటిని మంచిగా చేద్దాం, మూసీలో ఉన్న ఒండ్రు మట్టిని అంతా తీద్దాం, మూసీ నదిలో క్వాలిటీ ఆఫ్ వాటర్ని పెంచుదాం, కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీ నదిని నింపుదాం, మూసీ నది మీద 15 బ్రిడ్జిలు కడదాం, ఇవన్నీ కూడా చేద్దాం. కానీ ఇల్లు కూలగొట్టకుండా చేద్దామనే నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంది కాబట్టి అప్పుడు ఎటువంటి గొడవ జరగలేదు, ఎటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు ఆ రోజు. ఇప్పుడే ఎందుకు వ్యతిరేకమవుతుందంటే, మూసీ నదిలో చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి మొదట ఇళ్ల మీద పడి ఇల్లు కూలగొడతామని చెప్పేసి అంటుంది. ఇంకేం మొదలుపెట్టా ఆడ ఇల్లు కూలగొడతామని అంటుంది కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ప్రజల్ని ఆ విధంగా హింస పెట్టి బాధ పెట్టి వాళ్ళని నిరాశనం చేయొద్దు, మేము మీ పక్షాన ఉంటామని చెప్పి భరోసా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. అంతేగాని మూసీ ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు. సో ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడుతూ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు, అసలు మూసీ ప్రాజెక్టునే వద్దంటున్నారా మీరు, లేదంటే ఆ బాధితులకు అండగా నిలబడుతున్నారా, లేదంటే మీరు ఏమైనా రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు అంటూనే వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రం కల్పిస్తాం మేము అని అంటూనే, నిన్న మొన్న మీరు పోయిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా పునరావాస కేంద్రాలు కల్పిస్తాము, అదేవిధంగా ఎంతైతే స్థలం అక్కడ తీసుకుంటున్నామో పక్కన అంతే స్థలం ఇస్తాము, వాళ్ళకి దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఈ మాట మొట్టమొదట అన్నుంటే ప్రజలు సంతోషంగా వాళ్ళ ప్రాపర్టీ ఇష్టమేమో, మాకు మంచి నష్టపరిహారం ఇస్తున్నంటే మధ్యలో మేమెవరు అండి ఆప్తంకు? ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు ప్రజల మద్దతు దొరుకుతుంది అని చెప్పి భయపడి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చినది. ఉమెన్స్ డే రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న మొన్న ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు? ఎందుకు మాట్లాడలేదు? కూలగొట్టేస్తామని చెప్పి ఫస్ట్ నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పోయి వాళ్ళకి అండగా నిలబడితే ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతుంది కాబట్టి
దాన్ని మార్చుకుందామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిండేది. ఆ మాట 1 month బ్యాక్ మాట్లాడి ఉంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. మంచి ప్యాకేజ్ ఇచ్చి ప్రభుత్వం మంచి ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసులు తీసుకుపోయి అక్కడ పెడతా మంచిగా, అంతకన్నా మంచి ఇల్లు కట్టిస్తా అంటే మాకేం అభ్యంతరం ఉంటుందండి? ప్రజలు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారుగా. అప్పుడు మధ్యలో పోయి మేము ఏం ఆపగలుగుతాం? ఆపలేం కదా. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వమే అక్కడ పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే కట్టుకోమంటది. ఈ రోజు వచ్చి ప్రభుత్వం కూలగొడతా ఉంటుంది అకస్మాత్తుగా. మరి నిర్వాసితులకి ఏం చేస్తామన్న సంగతి ప్రభుత్వం స్పష్టంగా ఏ రోజు చెప్పలేదు. కాబట్టి మేము నిర్వాసితుల పక్షాన్ని నిలబడ్డాము. కానీ ఈ రోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మేము ఇంకా 7 ఎకరాలకు 7 ఎకరాల స్థలం ఇస్తాం, ఇంతకన్నా మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళకి అపార్ట్మెంట్ కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సంతోషం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇన్ ద సేమ్ టైం అది ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉంది, మేము పోతాం, మాకు ఇంతకన్నా మంచి వసతి దొరుకుతుంది అని అన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డం వస్తుంది? ఇంకా ఏ ఇతర పార్టీలు మాత్రం ఎందుకు అడ్డం వస్తుంది? వాళ్ళ ఇష్టంతో పోతున్నప్పుడు మేము అడ్డం రాలేం కదా. అప్పుడు మేము అడ్డం వస్తే రాజకీయం అంటారు దాన్ని. ఇది రాజకీయం అన్నారు, ప్రజల తరఫున పోరాటం అంటారు. సో ఇవాళ అదే ప్లేస్ లో బాబు ఘాట్ను కూడా కట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది. 5,000 రూపాయలు పెట్టి బాబు ఘాట్ను కట్టడం అనేది ఎట్లా చూస్తున్నారు మీరు? మేము అదే అడుగుతున్నామండి. 5,000 కోట్ల రూపాయలతో బాపు ఘాట్ కడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పుడు ఉన్న ఇక్కడ సెక్రటరీ దగ్గర కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సందర్శకులకు విజిటర్స్ ని అలౌ చేస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు. చాలా మంది తండోపతండలుగా విజిటర్స్ వచ్చి ఆడ ఫోటోలు దిగడము, ఈవినింగ్ పూట స్పెండ్ చేయడము, రాష్ట్రం నలుమూల నుంచి ఆడికి రావడం, వాళ్ళ గుర్తుగా చిహ్నంగా అంబేద్కర్ తో ఫోటోలు దిగడం, ఇవన్నీ జరుగుతుండే గతంలో. అక్కడ ఎవరిని విజిటర్స్ రాణిస్తలేడు. ఇక్కడ బాపు ఘాట్ కట్టాల్సిన అవసరం ఏముంది? నిన్న ఎవరు అడిగిండ్రు? మహాత్మా గాంధీ మనవడే చెప్తుండు వద్దని చెప్పిండు. ఎందుకంటే బాపు గారి యొక్క సిద్ధాంతాలు ఏమిటి, ఎవరు కూడా నష్టం జరగవద్దు అనేది బాపు గారి యొక్క సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు. అటువంటిది నువ్వు ఇల్లు కూరగొట్టేసి ఆడ బాపు ఘాట్ కడతా అంటే ఎవరు అడిగింది? నేను బాపు ఘాట్ నేను ఎవరైనా కట్టమని అడిగిందా? అడగలే కదా. కట్టు, ఒకవేళ ఎక్కడ కడతా ఎవ్వరికి నష్టం లేని ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇలా ఫార్మాసిటీలో కొన్ని 1000 ఎకరాలు ఉన్నది, అల్లకెళ్ళి ఒక 100 ఎకరాలు తీసుకొని అద్భుతమైన బాపు ఘాట్ కట్టాడా. నువ్వు ఎట్లా కొత్త సిటీ కడదాం అనుకుంటున్నావుగా, అప్పుడు బాపు ఘాట్ కూడా నీకు బాపు గాంధీ సరోవర్ కూడా నీకు ఉపయోగపడుతుంది. ఆడ గట్టు, ఎవ్వరు కూడా నేను అబ్జెక్షన్ చేయరుగాడా. సో దీనికి ఇంకొక ప్రశ్న యాడ్ చేస్తా. మీరు అన్నారు ఇందాక రేవంత్ రెడ్డి 5,000 కోట్లు పెట్టి బాబు ఘాట్ కడతాడని చెప్పి. ఇవాళ మాట్లాడిన మాట ఏంటి అంటే 5,000 కోట్లను ఎవరన్నారు అసలు? ఎందుకు ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు? నిజం బయటికి వెళ్ళేలోపు అబద్ధం ఊరంతా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, అసలు నా మీద బురద చల్లుతా ఉన్నారు. విగ్రహానికి ఖర్చు 70 కోట్ల రూపాయలు, మొత్తం బాబు ఘాట్ కట్టడానికి ఒక 100 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల లోపలనే అవుతున్నది. ఆ బాబు ఘాట్ కట్టడం వల్ల, అదే విధంగా సుందరీకరణ చేయడం వల్ల ఈ మూసీ చుట్టూతర కూడా కొన్ని రెస్టారెంట్లు కానీ కమర్షియల్ ప్లేసులు దాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తా అంటున్నాడు. మీరెందుకు అంటుకుంటున్నారు? సంతోషమే అంటే ఈ రోజున్న ఫిగర్ బయట పెట్టింది కానీ నిన్న మొన్న పత్రికల్లో రాసడం 5,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే అని లెక్కలు వాళ్ళే చెప్పిందిగా. ఈ రోజున స్పష్టంగా లెక్కలు చెప్పింది. సంతోషం. 270 కోట్లు విగ్రహానికి అయితే, ఇంకా అంతా కలిపి 200 కోట్లు అవుతుంది. నిర్వాసితులకు 7 ఎకరాల భూమి ఇస్తారు. అక్కడెక్కడన్నా 7 ఎకరాల భూమి ఇచ్చి 500 చిల్లర మందికి మళ్ళా అపార్ట్మెంట్స్ కట్టియాలి. అదొక 300-400 కోట్లు. కనీసం ఎంత లేదా 1000 కోట్లు, దాదాపు 500 కోట్లు, 500-600 కోట్లు ఖర్చు పెడుతుంది కండి. మరి ఇవన్నీ ఫ్రీగా కావు కదా. కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున బయటకు వచ్చి స్పీకర్ స్పష్టంగా చెప్పినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా ప్రజలకు చెప్పు, నేను ఇక్కడ కూలగొడుతున్నా, 200 కోట్ల రూపాయలతో బాపు ఘాట్ కడుతున్నా, వీళ్ళకి తీసుకుపోయి ఇంకో 7 ఎకరాలు ఇస్తా, వీళ్ళకి బ్రహ్మాండమైన అదే విధంగా ఎన్ని స్క్వేర్ ఫీట్లు అన్ని స్క్వేర్ ఫీట్లు కట్టిస్తా అని చెప్పినుంటే ఇంత గొడవ ఉండదు కదండి. గొడవ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది? డైరెక్ట్ మీ ఇండ్లు కూలగొడతామని చెప్పి మీకు నోటీసులు వచ్చేసినాయి, పేపర్ పరంగా యాడ్ వచ్చింది. ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములన్నీ తీసుకుంటాం, అపార్ట్మెంట్లే తీసుకుంటామని యాడ్ వచ్చింది. వాళ్ళు భయభ్రాంతులు అయిపోయినారు. అందులో ఉన్న వాళ్ళు రాత్రి మాకు నీడే లేకుండా చేస్తుందని చెప్పి భయభ్రాంతులు అయింది. ఇదే విషయాన్ని ఫస్ట్ నిర్వాసితులకు చెప్పి మీకు ఇంతకన్నా మంచి కట్టిస్తా అని చెప్తే ఈడదాకా మా దాకా ఎవరు రారుగా, మేము కూడా పోయే అవకాశం ఉండదు కాడ. కాబట్టి ముఖ్యమంత్రి గారిని తెలుసుకోమని ఏం చెప్తున్నా, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలను ఇండ్లు నష్టపోకుండా కూడా చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు అది అన్ని పక్కకి పెట్టి ఫస్ట్ ఇండ్ల మీద పడ్డారు కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మూసీ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తలేం. మూసీ ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడో
మొదలైపోయింది. సో ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఫలితమే అనుకోవచ్చు అది. 100% బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? నిర్వాసితులను మేము బాగా అంతే ల్యాండ్ ఇస్తాము, అంతే స్క్వేర్ ఫీట్ యొక్క అపార్ట్మెంట్స్ చక్కగా కట్టిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటి నుంచి మాట వెలువడిందంటే అది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే ఇవాళ వెలువడ్డదని కూడా 100% నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, వీళ్ళని ఎందుకు పిలుచుకుంటున్నారు మీరు అపార్ట్మెంట్ దగ్గరికి? వాళ్ళని పిలవడం వల్ల మీకు ఏం జరుగుతుంది? మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ వచ్చి నన్ను అడగండి. నేను ఎవరికి కూడా అందుబాటులో లేకుండా లేను కదా. గతంలో గడిల పాలన లాగా ఎవరిని కలవకుండా అయితే నేను లేను. అందరికీ అందుబాటులో ఉన్న మీరు నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకుంటే మీకు ఇంకా రెండింతలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ప్రతిపక్షాలన్నీ కలిపి అన్నాడు. ముఖ్యంగా మిమ్మల్ని అన్నాడు. దాంట్లో ఆ ప్రతిపక్షాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటున్నాడు. మీరు ఏమంటారు దానికి? మీ సమాధానం చూడండి, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా స్పందించే పార్టీ ఒకటి ఉంటుంది. ఓకే, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. వాళ్ళు స్వాగతించారు, ప్రజలు స్వాగతించారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవద్దని చెప్పిన అనడంలో ముఖ్యమంత్రి గారు అర్థం ఏముంది? తప్పు కదా, ఆ విధంగా అనొద్దుగా. ఏ రాజకీయ పార్టీ స్పందిస్తుందో ఆ రాజకీయ పార్టీ లీడ్ తీసుకుంటుంది, ముందర పరిగెత్తది, ప్రజల పక్షాన పోరాడతారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ రావడం, ఆ పోరాట ఫలితమే. ఓకే, వాళ్ళ వీళ్ళ దగ్గర ఎందుకు పోతారు? వాళ్ళ వీళ్ళ దగ్గరికి నువ్వు ఫస్ట్ ఈ మాట చెప్పినట్టే వాళ్ళ వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ప్రజలకు ఉండేది కాదుగా. కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాడినాం కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి నుంచి తప్పనిసరిగా ఆ యొక్క స్టేట్మెంట్ రావాల్సిన పరిస్థితి, ఆ అగత్యం ఏర్పడ్డది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. సో రైట్ సార్, ఇంకంటే మాట్లాడుకుంటూ పోతే దీని మీద రాజకీయం నడుస్తూనే ఉంటుంది. మీకున్న అనుభవం ప్రకారం ఒకసారి చెప్పండి, అసలు మూసిలోకి మురుగునీరు రాకుండా అడ్డుకోవాలంటే ఏమైనా చర్యలు ఉన్నాయా? ఈ మురుగునీరు రావడం ఎందుకు, మళ్ళీ దీన్ని శుద్ధి చేసి మళ్ళీ బయటికి పంపించడం ఎందుకు, ఇంకేదైనా మార్గాల ద్వారా పంపించవచ్చా బయటికి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? లేదంటే అంటే ఎక్కడైనా సరే ఇది మనది డెవలపింగ్ సిటీ. ఎప్పుడో అంటే ప్లానింగ్ చేసిన సిటీ కాదు, ప్లానింగ్ చేయకుండా డెవలప్ అయిన సిటీ. ఈ రోజు పరిస్థితికి ఏమైందంటే 1.5 మంది నివసిస్తున్నారు. ఈ 1.5 మంది వ్యర్థాలన్నీ ఎట్టుపోతున్నాయి, మూసీలో కలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మూసీలోని మనం దాని ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలి ఖచ్చితంగా. ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ప్రక్షాళన కార్యక్రమం చేసిన శుద్ధి చేసిన వాటరే మూసీలోకి వదిలాలి. ఓకే, వదిలితే మూసి క్లీన్గా ఉంటుంది. లేదంటే ఈ డ్రైనేజ్ అంతా మూసి కాకుండా ఇంకెక్కడ పంపాలి. ఎక్కడ పంపించినా కానీ అక్కడ పరిస్థితి అంతే దారుణమైపోతుంది. కాబట్టి మనమే నెట్వర్క్ చేసి దీన్ని శుద్ధి ఎందుకు చేయకూడదని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఫస్ట్ శుద్ధి చేసిన వాటర్ అంతా కూడా మూసీలోకి పంపాలి. వాటర్ స్వచ్ఛంగా రావాలి మూసీలోకి ఫస్ట్. రెండో స్టెప్ ఏంటంటే మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి కాలుష్య కారకాలు అన్ని తవ్వి తీసి సైడ్కి వేసేయాలి. తద్వారా స్వచ్ఛమైన మట్టి మీద స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ప్రవహించినప్పుడు సాఫీగా ప్రవాహం వెళ్ళిపోయే విధంగా దాన్ని కొంచెం కుచించి, అంటే కొంచెం దగ్గర చేసి దాన్ని యూ షేప్ లాగా చేయాలి. సో ఎంత ప్రవాహం వచ్చినా ఇమీడియట్ గా వెళ్ళిపోయే విధంగా చేయాలి. అప్పుడు సైడ్లకు మిగిలే రోడ్ ఉంటుంది కదా, సైడ్లకు కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ లో మనం ఏం చేయాలంటే సర్వీసెస్ కేబుల్ కానీ, వైర్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ లైన్స్ కానీ అన్ని వేసుకొని పైన రోడ్లు వేసుకోవాలి. రోడ్లు వేసుకున్నాక ఏంటంటే కొండపోచమ్మ సాగర్ది 632 అడుగుల మీద ఎత్తు మీద ఉన్నది. అలాగే గండిపేట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 530 అడుగుల చిల్లర ఉన్నది. సో ఆడికెళ్ళి న్యాచురల్ గ్రావిటీలో 11,000 కోట్ల రూపాయలతోటి ఇలా స్వచ్ఛంగా గండిపేటని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నింపే అవకాశం ఉంటుంది. తద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండిన వాటర్ని ఎప్పటికప్పుడు మనం వదిలిపెడితే ఇక్కడ చెక్ డ్యాములు కట్టుకుంటా అక్కడ అన్నిటిలో వాటర్ ఎప్పుడు కూడా నిలిపి ఉంచే అవకాశం ఏర్పడుతుంది. నిలిపి ఉంచే అవకాశం ఏర్పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా బోర్వెల్స్లో నీళ్లు అన్ని కూడా ఛార్జ్ అవుతాయి, బోర్వెల్స్ అన్ని కూడా ఛార్జ్ అవుతాయి. తద్వారా ఎక్కడ కూడా నీటి సమస్యను కూడా కొంచెం మటుకు అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే 2 సైడ్లు రోడ్ వేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మూసీ నది ఒడ్డుకు రాష్ట్ర ప్రజలందరూ, హైదరాబాద్ నగర ప్రజలందరూ సాయంత్రం వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టిస్తే ప్రజలు ఆకర్షితులయ్యి ఆడికి వస్తారు, సాయంత్రం గడుపుతారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పోయి గడపరా అంటే సాయంత్రం పూట, అట్లనే మూసీ నదికి వచ్చి గడుపుతారు. అప్పుడు ఎప్పుడు గడుపుతారు? మూసీ నదిలో స్వచ్ఛమైన వాటర్ ప్రవహించాలి, పాత ఒండ్రి మట్టి వెళ్ళిపోవాలి, కొత్తగా రోడ్ వేయాలి, రోడ్డు పక్కకు కూర్చునేటందుకు ఫుట్పాత్లు ఇట్లా కట్టాలి, ప్రజలు అప్పుడు వస్తారు. సాధ్యమవుతుందా సార్? 100% సాధ్యమవుతుంది.
100% 16,000 కోట్ల రూపాయల్లో మేము చేస్తానికి ఎస్టిమేట్ చేసామండి. ఇప్పుడు ఇంకో విషయం మీద మేము ప్రభుత్వం మీద ఎందుకు అనుమాన పడుతున్నామంటే మేము 16,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 16,000 కోట్ల రూపాయలతో అయిపోతాయి. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటంటే ఒకసారి 50,000 కోట్ల రూపాయలు అంటాడు, ఒకసారి 75,000 కోట్ల రూపాయలు అన్నాడు, ఓసారి 1,50,000 కోట్లు అన్నాడు. అంటే ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడబోతుంది. అందుకోసం ఈ ఫిగర్లన్నీ కూడా పొంతన లేకుండా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అవినీతి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫిగర్స్ ని వ్యతిరేకిస్తున్నాము, ఈయన చేసే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాము. కానీ మూసీ ప్రాజెక్టు మాత్రం కాదు. మూసీ ప్రాజెక్ట్ ఎప్పుడో కేసీఆర్ గారి హయాంలోనే ప్రారంభమైపోయింది. ఓకే. సో ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు మధు పార్కెట్స్ అపార్ట్మెంట్ వాసులు అంటే వాళ్ళు కొంచెం తెలివిగా ఉన్న వాళ్ళు, కొంచెం సొసైటీలో తిరుగుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండ్రు, వాళ్ళ మీద ముఖ్యమంత్రి ప్రకటన చేసిండ్రు. మరోపక్క బఫర్ జోన్ లో ఉన్న అనేక అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు, రియల్టర్లు కడతా ఉన్నారు, వాళ్ళని కూడా ఏమంటలేదు. కానీ ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇదే ఎల్బీ నగర్కి సంబంధించి మొన్న నాగోల్లో కూడా మీరు మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అసలు గుండె తరక్కబోతా ఉంది సార్. ఒక పక్క ఒక అతను మాట్లాడుతూ 70 గజాలలో నేను మేస్త్రి పని చేసుకుంటూ 30 రూపాయల కూలితోని 70 గజాలలో ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కూలగొడతామని చెప్పి చెప్తున్నారు అంటున్నాడు. సో వాళ్ళందరికీ ఏంటి సార్ భరోసా? ఏంటి? ముఖ్యమంత్రి ఆలోచన చూస్తా ఉంటేనేమో ఇక కూలగొడతాడు, మొత్తం ఇల్లు కూడా ఉంచడని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీ భరోసా ఏంటి? ముఖ్యమంత్రి గారు కూలగొడదామని చెప్పి నిర్ణయించుకుంటూ, అంటే నేను ఇక్కడ ఎందుకు మేము పోరాటం చేస్తున్నామంటే మూసీ నదిలో ఉన్న అందరూ కబ్జాదారులు కాదండి, అంతా కబ్జా పెట్టిన వాళ్ళు కాదు. మూసీ నది గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. మూసీ నది గర్భంలో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, బఫర్ జోన్ కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. దానికి అందరూ పట్టేదారులు ఉన్నారు. అనాదిగా వస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అంతా పేర్లు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, అంతా ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు కాలానుగుణంగా వచ్చిన మార్పులలో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో ఇలా మన వల్లకి వచ్చే వరకు ఏముంది, వాళ్ళు పైసల అవసరాలనుకో, ఇంటి అవసరాలనుకో, ఇళ్లలో పెళ్లిళ్ళు అనుకోండి, లేకపోతే శుభకార్యాలు అనుకోండి, అన్నిటికీ కొన్ని 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు స్తోమత బట్టి అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు కూడా ఏముందంటే మూసీ నది ఒడ్డుకు కాబట్టి అది డ్రైనేజ్ వాసన వస్తుంది. కాబట్టి ధనవంతులు కానీ ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ధనవంతులు కానీ ఎవరు ఆడ కొనుక్కున్న వాళ్ళంతా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులే 100 గజాలు 70 గజాలు 60 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ఇదే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్ళు ఇచ్చింది, రోడ్లు వేసింది, అంతా చేసింది. అంతా చేసినాక ఇవాళ వచ్చి మేమే కూలగొడతాం మీరు కబ్జాదారులు అని చెప్తే ఎవరు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటారండి? కాబట్టి వాళ్ళ పక్షాన మేము పోరాడుతున్నాం. మీరు కబ్జాదారులు గారు, మీరు ఓనర్లు. కొంతమంది కబ్జా చేసినవి కూడా ఉండొచ్చు, మొత్తం 100% నేను ఓనర్స్ అంటలేను. కొంతమంది కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బఫర్ జోన్ ఎప్పుడు పెట్టామండి? 2021లో మేము మూసీ చైర్మన్ అయినప్పుడు బఫర్ జోన్ పెట్టాం. అప్పటిదాకా మూసీకి రివర్ బౌండరీ లేదు, బఫర్ జోన్ కూడా లేదు. లేదు అప్పటిదాకా. మరి లేనప్పుడు కట్టుకోవడం అని పొరపాటు కాదుగా. ఇప్పుడు రివర్ బౌండరీ మేమే ఫిక్స్ చేసినాము. రివర్ బౌండరీ నుంచి బఫర్ జోన్ 50 మీటర్లు ఉంటుంది. రివర్ బౌండరీ ఎక్కడ దాకా అయితే ఫిక్స్ చేస్తామో, ప్రవాహం ఎక్కడ దాకా అయితే ఉందో దాన్ని రివర్ బౌండరీ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీకి అటాచ్మెంట్ ఉన్న అన్ని తహసీల్దార్లను ఎంఆర్ఓని పిలిచి, అందరూ సర్వేయర్లను పిలిచి కూర్చోబెట్టి రివర్ బౌండరీ ఫిక్స్ చేయండి, దాని తర్వాత బఫర్ జోన్ ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఆ రోజులలో కరోనా టైంలో నేనే మీటింగ్లు పెట్టినా, అందరికి పని అప్పచెప్పిన, అందరు సర్వేయర్లు పోయి, ఉప్పల్ సర్వేయర్ అనుకోండి, ఇక్కడ సైదాబాద్ సర్వేయర్ అనుకోండి, ఇక్కడ దానికి అడ్జస్టెంట్ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ అందరు సర్వేయర్లు వచ్చిండ్రు, మూసీ నదిలో కొలిచిండ్రు, రివర్ బౌండరీ ఫిక్స్ చేసిండ్రు. రివర్ బౌండరీ నుంచి 50 మీటర్ల బఫర్ జోన్. ఇవన్నీ ఫిక్స్ చేసినామండి. మేము ఫిక్స్ చేసి నిర్ణయించడం ఇలా బఫర్ జోన్ అంటుండే ముఖ్యమంత్రి గారు బఫర్ జోన్ ఎక్కడ తెలుసు? తెలియదు. అవన్నీ మేము ఫిక్స్ చేసినాం. ఈ బఫర్ జోన్ లో వచ్చిన వాళ్ళకు కొన్ని కట్టడాలు ఉన్నాయి. మేము ఉన్నమాట చెప్తున్నాగా, కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలన్నీ కూడా మార్క్ చేసినాం. బఫర్ జోన్ లోపల ఎన్ని ఉన్నాయి? 11,000 ఉన్నాయి. 11,000 ఉన్నాయి. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం? మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మనం వాళ్ళని కూలగొట్టుడు, వాళ్ళని తీసుడు వద్దు, బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లకు ఏ విధంగా న్యాయం చేద్దామన్న ఆలోచన వారు చేసింది. అందరికీ ఇల్లు ఇద్దాం. ఎన్ని ఉన్నాయి? కూలగొట్టలేదు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కానీ పిక్చర్ సంపూర్ణంగా కేటీఆర్ గారు, నేను, సబితా రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చినాం. సార్ 11,000 ఇండ్లు వస్తున్నాయి బఫర్ జోన్ లో, చిల్లర 11,000 చేంజ్ వస్తున్నాయి, ఏం చేద్దామని చెప్పేసి అన్నాడు. అప్పటిదాకా స్పీడ్గా నడిచింది, ఆడికి రాగానే స్లో డౌన్ అయిపోయి
వీటి మీద నిర్ణయం తీసుకుందాము, వీళ్ళకి ఎవరికి అన్యాయం కావద్దు, ఈ ఇండ్లు కూలగొట్టి మనం డెవలప్మెంట్ చేసుడు ఎంత మటుకు సమంజసము, వీటిని కూలగొట్టకుండా ఏమైనా చేయగలుగుతామా మనం, ఓకే అది కూడా ఆలోచన మీరు చేయండి, తిరిగి నా దగ్గర రాండి అని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండ్రు. చెప్తే దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, మేము ఆలోచన చేయలేకపోయినాం, మా ప్రభుత్వమే అధికారంలో రాకుండా పోయింది, ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది మేము చేసిన పనితీరు, వాళ్ళు చేసిన పనితీరు ఇది. ఇక ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరు చేసింది కరెక్ట్ అనే సంగతి వాళ్ళే నిర్ణయిస్తారు. ఫైనల్ గా ఒక్కటే విషయంలో చెప్పండి సార్, మూసీ మీద జరుగుతున్న తతంగం మీద ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మేము మూసీకి వ్యతిరేకం కాదు, ఓకే కానీ మూసీ నది పేరు మీద మీరు తీసుకున్న చర్యలకు మేము దానికి వ్యతిరేకము. మూసీ నది మీద పెద్ద ఎత్తున అవినీతి జరగబోతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తున్నాము. Okay. ఎలా పడా ఈ బిల్డింగ్లు కూడా కొడతాం, అందరిని నిరాశ్రయం చేస్తామంటే మేము దానికి వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. మీరు నష్టపరిహారం మంచికి ఇచ్చి వాళ్ళని సంతోషంగా తీసుకుపోతా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఓకే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నష్టపరిహారం సరిగా ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మేము తీవ్రంగా పోరాటం చేస్తాం, మా ప్రాణాలమైన అడ్డం పెడతాం, పరంగా ఇవాళ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనకు మీరు కట్టుబడి ఉన్నట్లేనా? కట్టుబడి అంటే మేము చెప్తున్నాం కదా, నష్టపరిహారం ఎంత ఇస్తున్న సంగతి ఇప్పుడు ఇలా నోటి మాటకి చెప్పిండ్రు, రేపు పొద్దున ఆచరణ రూపకంగా కావాలిగా. అవును. ఆచరణ రూపకంగా అయినప్పుడు ఆటోమేటిక్గా మేము సైలెంట్ ఉంటామండి. ఓకే ఇప్పుడు నిర్వాసితులు సంతోషంగా పోతున్నారు, మాకు ఇంతకన్నా బెటర్ అకామిడేషన్ దొరుకుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నప్పుడు మేము ఎవరమంటే అడ్డుపడతాం. ఓకే ఇలా పాపం ఒక అతను ఏడ్చుకుంటూ 70 గజాల అవును జాగా నాది ఉంది సార్, నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, ఆమె తీసుకుపోయి వేరే దగ్గర పెట్టాను బాధపడుతుండు. ఆయన నేను రేపు పొద్దున ప్రభుత్వం నాకు మంచి ప్యాకేజ్ ఇస్తుంది సార్, నేను పోతా అంటే నువ్వు పోకు అడ్డం పడు అని చెప్పి మేము ఆపుతామా అండి? ఆపలేం కదా. అవును. ప్రభుత్వం నీకు మంచిది ఇస్తుంది పోనా అని చెప్తాం. ఓకే కానీ అతనికి అన్యాయం చేస్తుంది, అతనికి ఇస్తలే సరిగా ప్రభుత్వం నష్టపరిహారం, మేము అతని పక్షాన్ని నిలబడతాం. రైట్ సార్, ఇంకా ఈ విషయాలన్నీ ఇట్లా ఉన్నాయి. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఓ పక్క కేసీఆర్ బయటికి రావట్లేదు, జరుగుతున్న పరిణామాలన్నీ విమర్శలు సద్విమర్శలు ఇవన్నీ చూస్తా ఉన్నాం. మరి ఇంకొక పక్క ఏంటి అంటే ఒక పక్క కేటీఆర్ వర్గం తయారైంది, ఒక పక్క హరీష్ రావు వర్గం తయారైంది. సో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా చతికిల పడబోతా ఉన్నది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అట్లనే చూసినాము, అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అట్లాగే చతికిల పడ్డది. అన్నిటికీ తోడుగా కవిత ఓ పక్క మీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. కవిత ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంటుందంటే ఏం చెప్తారు సార్? సరే, కవిత గారు ఆమె నిర్ణయం తీసుకుంది, ఏదేమైనా సరే సుప్రీంకోర్టు డిసిషనే దానికి చెల్లి. సుప్రీంకోర్టులో స్వచ్ఛంగా బయటకు వచ్చింది, దాంట్లో ఎవరు కూడా ఏం మాట్లాడడానికి అధికారం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే ఇట్ సెల్ఫ్ మనకు శిరోధారయం కదా, దాని మీద ఎవరో మాట్లాడే అధికారం లేదు. ఆమెకు వ్యక్తిగతంగా ఏమేమి అభిప్రాయ భేదాలు ఉన్నాయో మాకు తెలియదు. కాబట్టి మా పార్టీ మీద నిందలు వేసేటప్పుడు ఎవరైనా సరే వ్యక్తిగత నిందలు వేస్తే తప్పనిసరిగా జవాబు గట్టిగా చెప్తారు. ఓకే, ఫైనల్ గా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎట్లా ఉంది సార్ సపోర్ట్? అంటే గతంలో మీ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి మీరు అనుకున్న నిధులు తీసుకొచ్చిండ్రు, అభివృద్ధి చేసిండ్రు, ఎల్బీ నగర్ ని సుందరీకరణంగా చేసిండ్రు, చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం బయటికి వెళ్తే అసలు చెప్పుకోలేని విధంగా కూడా అద్భుతంగా అభివృద్ధి అయితే జరిగింది గతంలో. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది గవర్నమెంట్ నుంచి? నిధులు మాకు ఇస్తలేరు ప్రభుత్వం ఇప్పటిదాకా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు, ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు ఎవరికి కూడా. కొరకొర అప్పుడు ఇచ్చిన మేము శాంక్షన్లతోటే దాదాపు 2 సంవత్సరాలు మేము చేపించిన శాంక్షన్లతోటే నడిచినాయి. వివక్ష చూపెడుతుండ్రు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అంతటా ఉన్నారు కాబట్టి. ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనుకోండి, లేకపోతే కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకున్న శాసనసభ్యులు ఇద్దరు శాసనసభ్యులు, దాని తర్వాత పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ బలం తక్కువ ఉంది, మెజారిటీ బలం బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారు కాబట్టి నిధులు హైదరాబాద్కి ఇస్తలేరు. హైదరాబాద్కి ఇచ్చినా కానీ లాభం లేదు, ఎమ్మెల్యేల ముందర నుంచి చేపిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ నిధులు ఇస్తలేరు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలని ఈ మధ్యన నిధులు ఇస్తాము అని చెప్పి కొంతమంది ఏదో వార్తలు వస్తున్నాయి. వస్తే సంతోషమే, హైదరాబాద్ డెవలప్ అయితే బాగుంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు విస్మరించినా కానీ దానికి మళ్ళా ఖర్చు మరింత రెట్టింపు అవుతుంది. ఖర్చుతో పాటు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ హైదరాబాద్ సిటీని ఎక్కడైనా మెయింటెనెన్స్ లో కానీ ఖర్చులో కానీ మనం తగ్గించేసాం అనుకోండి, దానికి డబల్ ఖర్చు మళ్ళీ వచ్చే ప్రభుత్వాల మీద పడుతుంది. కాబట్టి అటువంటి పొరపాటు చేయదని ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా. అంటే పార్టీ ఫ్రేమ్లు అన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న సార్, ఎట్లా అనిపిస్తున్నా సార్ మీకు ఈ తతంగం అంతా చూస్తుంటే? ఓ పక్కేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటారు కాసేపు, మరోసారి వచ్చేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు. కడియం శ్రీఆర్ లాంటి నేతలు నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. దానం నాగేందర్ ఏమో విచారణకు రమ్మంటే విచారణకు రాడు. ఈ తతంగం అంతా చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తా ఉంది? అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారు వీళ్ళందరూ? మేము కూడా పార్టీ మారినప్పుడు అనేక విమర్శ వచ్చినాయి, కానీ మేము చట్టబద్ధంగా ఆర్టికల్ షెడ్యూల్ 4 ప్రకారం విలీనమైనాం. ఓకే,
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో విలీనమైనాం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల్లో మీరంతా స్పష్టంగా చూస్తుంటే ఒక నైతిక విలువలు లేకుండా, కాంగ్రెస్ పార్టీలో తిరగకుండా, బీఆర్ఎస్ పార్టీని విమర్శించకుండా, వాళ్ళెంబడి ఇనాగ్రేషన్లో పాల్గొని మా మీటింగ్లకు రాకపోగా ఇవాళ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, వాళ్ళు తప్పర్థం చేసుకుంటున్నారని చెప్పేసి చిల్లర రాజకీయానికి దిగినరు. అంటే ఇంత చిల్లర రాజకీయానికి దిగినప్పుడు నిజంగా కూడా మా ప్రజాప్రతినిధుల మీద నమ్మకం పోతుంది ప్రజలకు. ఎందుకంటే ఏదైనా మాట్లాడగలుగుతారా అనడానికి నిదర్శనం. మేము పార్టీ మారినప్పుడు చెప్పిన పార్టీ మారినా నాకు ఆ పార్టీలో అన్యాయమైంది, ఈ పార్టీలో చేరినా నా నియోజకవర్గం యొక్క సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. కాబట్టి కనీసం నా నియోజకవర్గ ప్రజలకన్నా బాగా అవుతున్న ఉద్దేశంతో పార్టీ మారనని స్పష్టంగా చెప్పిన. కానీ ఈ రోజు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ శాసనసభ్యులు ఉన్నారు. మళ్ళీ పైకి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అంటున్నారు. అంటే ప్రజలు ఇదంతా గమనించరా అండి? ప్రజలంతా చూస్తూనే ఉంటారు. ప్రజలంతా తెలివి తక్కువాలండి. ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ బుద్ధి చెప్తారు వాళ్ళకు. ప్రజలు ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడనే బుద్ధి చెప్తారు. వాళ్ళు చెప్పడం కాదు, స్పీకరే క్లీన్ చిట్ ఇచ్చిండు వాళ్ళకి. ఎవరు క్లీన్ చిట్ అండి? నైతికంగా కొన్ని ఉంటాయండి. ప్రజలు గమనిస్తుండ్రు. అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళ తరఫున ఎవరేం చెప్పినా నడుస్తుంది. కానీ కోర్టులు ఉన్నాయి. దాని తర్వాత కోర్టు నుంచి తప్పించుకుంటే ప్రజలు ఉన్నారు. ప్రజల తీర్పు నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. రైట్ సార్. ఫైనల్ గా ఇవాళ ఉమెన్స్ డే అనగానే మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు శుభాకాంక్షలు చెప్తారు, వాళ్ళని కలుస్తారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. సో వాళ్ళందరికంటే ముందుగా మీ సహచరి కమల మేడం ఉన్నారు. సో ఆమెకి ఉమెన్స్ డే సందర్భంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఉమెన్స్ డే సందర్భంగా చెప్పాలంటే ఆమెకు ఒక్కరికే చెప్పండి. నియోజకవర్గాన్ని సంవత్సరానికి ఒక రోజు చెప్పాల్సి వస్తుంది. 365 రోజులు ప్రతి మహిళకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి చెప్తున్నా అంతే. సంవత్సరానికి ఒక రోజు ఉమెన్స్ డే సందర్భంగా చెప్పి మొక్కుబడిగా మొక్కు తీసుకునేది కాదు. ఇది మన బాధ్యత. ఏంది? పురుషులు స్త్రీలు సమానమైన వాళ్ళు సమాజంలో. కాబట్టి స్త్రీలు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యాన్ని తీసుకోవాలని చెప్పి ఈ 365 రోజులు చెప్తేనే మంచిది. కేవలం ఉమెన్స్ డే రోజు చెప్తే తప్పు అవుతుందని నేను ఎట్లా ఉంటది మేడం సపోర్ట్ ఎట్లా ఉంటది మీకు? ఆమె సపోర్ట్ లేదు నేను ఏమి సక్సెస్ కాలేనండి. ఆమె సపోర్ట్ 100% ఉంటది. ఫ్యామిలీ అంతా కూడా చేసుకుంటూ అప్పుడప్పుడు నాకు సపోర్ట్ గా బయట కూడా వచ్చి నాకు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి అది చాలా విలువైన సపోర్ట్. కానీ మా కోసం ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వీలైతే మేడం కి కాల్ చేసి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తారా ఒకసారి? ఆల్రెడీ ఉమెన్స్ డే ఇద్దరం కలిసి చేసినామండి. ఆల్రెడీ చేసినాం. పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది ఉమెన్స్ ని చేసినాం. ఉమెన్స్ డే చేసినాం బ్రహ్మాండంగా. వచ్చే సంవత్సరం మేము ప్రత్యేకంగా ఇంకో వేరే విధంగా ఉమెన్స్ డే చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా చేసినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఇంకా ఫైనల్ ప్రశ్న సార్, ఇంకా ఎల్బీ నగర్ కి ఇది ఒక్కటి చేస్తే బాగుంటది, ఇది తక్కువ ఉన్నది, ఇది కూడా చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు, వీళ్ళు డెవలప్ అవుతారు అని అంటే ఏదైనా ఉందా సార్? అట్లా తప్పనిసరిగా అండి. ఎల్బీ నగర్ లో ఇంకా తప్పనిసరి హస్తినాపురంలో ఒక ఫ్లైఓవర్ రావాలి. అలాగే బండ్లగూడ GSI దగ్గర ఒక ఫ్లైఓవర్ రావాలి. ఈ 2 ఫ్లైఓవర్లు చాలా అత్యవసరము. కమిషనర్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఈ 2 ఫ్లైఓవర్లు కావాలని చెప్పి. కానీ ఇక్కడ స్థానికంగా చిల్లర రాజకీయ నాయకులు కొంతమంది చిల్లర రాజకీయాలు ఏం చేస్తున్నారంటే సుధీర్ రెడ్డి ఇది కావాలంటుండే కాబట్టి ఇది వద్దు పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇలా TKR కమాన్ దగ్గర ఫ్లైఓవర్ పెట్టబోతుండ్రు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అక్కడ అంత ట్రాఫిక్ లేదు, అక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు, ప్రభుత్వం డబ్బు వృధా అవుతుంది. అంతకన్నా చాలా అత్యవసరం ఉన్న ఫ్లైఓవర్ ఉన్నది. ఇలా హస్తినాపురం చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ అవసరం, అక్కడ కట్టండి ఫ్లైఓవర్, మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ కేవలం రాజకీయ కుతంత్రాలతోటి భాగంగా సుధీర్ రెడ్డి గారు హస్తినాపురంలో పెట్టిండ్రు. ఇప్పుడు అది కడితే మేము సుధీర్ రెడ్డి గారికి పేరు వస్తుంది. సుధీర్ రెడ్డి గారు GSI బండ్లగూడలో పెట్టిండ్రు, అది కడితే సుధీర్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి 2 కాకుండా తీసుకుపోయి ఇలా TKR కమాన్ దగ్గర పెడుతుండ్రు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇది మరి సుధీర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మూసీ పేరుతోనే ఒక పెద్ద కుట్ర జరగబోతా ఉన్నది. మూసీ పేరుతోని ప్రజలకు పునరావాసాలు కల్పిస్తాము, వారికి వేరే విధంగా ఆల్టర్నేటివ్ కల్పిస్తామంటే మేము ఎక్కడ కూడా అడ్డుపడము. ఇవాళ మధు పార్క్ సంబంధించి కూడా వాళ్ళకి వేరే దగ్గర స్థలం ఇస్తామన్నా, అపార్ట్మెంట్స్ కట్టిస్తామన్నా, బస్తీల్లో ప్రజలకి పునరావాసం కల్పిస్తామన్నా కూడా మేము అడ్డు కాదు. కానీ మూసీ పేరుతోని ఫస్ట్ ఇండ్లు కూల్చడం ఏంది? ఇండ్లు కూల్చడం సరైన పద్ధతి కాదు. సో ఆ ప్రక్షాళన పేరుతో మీరు కూడా ప్రక్షాళన చేయండి, ప్రజలకు అందుబాటులోకి రండి. అంతేగాని మూసీ పేరు మీద పెద్ద ఎత్తున కుట్రలు జరగబోతున్నాయి. రియల్టర్లకు కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియా జరగబోతున్నది. సో దానికి ఎప్పుడు కూడా BRS పార్టీ అడ్డుగా నిలబడుతుంది, ప్రజల కోసం ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ప్రజలకు మనము జిమ్మేదారిగా ఉండాలి. రేపు ప్రజలు మనకు
తీర్పిస్తారు, ప్రజల ముందు ఏదైనా ఉంటే తేల్చుకుందామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో మరి ఇది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.